హాయ్ అండి, ఈరోజు టమాటా పప్పు చేసుకున్నామండి. ఒకసారి పప్పు కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనియాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె పోసుకొని పోపు గింజలు వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై కానివ్వాలి. 1 మినిట్ అలా ఉండనిచ్చాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఉడకనివ్వాలండి. ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిచ్చాక మనం వెల్లిగడ్డ దంచిన పేస్ట్ అందులో వేసుకొని మళ్ళీ ఒక 4-5 మినిట్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. కొంచెం మగ్గనివ్వాలండి. మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు మనం రెడీ చేసి పెట్టుకున్న పోపులో వేసుకోవాలండి. పోపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ వరకు కలపాలండి. కలిపి ఒక 6-7 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఉడకనిస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి. నేనైతే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.